హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లక్కీ లోక్ సరుకు. సో మనం ముందుకు వచ్చిన వీడియో చూసి మంచిగానే ఫీల్ అయ్యి ఉంటారు నాకు అనిపిస్తుంది. సో దాని తర్వాత మళ్ళీ నేను మా ఫ్రెండ్కి కార్ అడిగి ఒక ప్లాన్ చేసి మళ్ళీ ఇంకో తరాబు వాటర్ ఫాల్స్ అని ఒక ప్లేస్ ఉంది. ఈ మధ్య రీల్స్లోనే ఇటు అటు మీరు పిట్టల బుర్ర ఇదని చూస్తున్నారు కదా, సో ఆ ప్లేసు. సో ఆల్రెడీ మనం ముందు నుంచి మెన్షన్ చేస్తూనే ఉన్నాం కదా ఇక్కడ అక్కడ ఇది అని. సో ఎగ్జాక్ట్గా చట్వా నుంచి మళ్ళీ ఒరిస్సా నుంచి నా పాత వీడియో చూసిన వాళ్ళు అయితే మళ్ళీ కొత్త వీడియో చూడకపోతే అలా వెళ్ళి చూడండి. చూసిన తర్వాత ఇలా వచ్చారనుకో, సో ఇక్కడ నుంచి ఒక టర్నింగ్ ఉంటుంది. సో ఆ టర్నింగ్ నుంచి ముందుకు తీసుకొని వెళ్ళాలి. అండ్ ముందు వీడియోలో ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు కూడా అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అవుట్ఫిట్ ఇలా ఉందని ఏమనుకోకండి, ఎప్పుడు వెళ్ళినా ఎంజాయ్ చేయలేకపోతున్నాను కాబట్టి ఈ అవుట్ఫిట్ వేసాను. బికాస్ తరాబు వాటర్ ఫాల్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ ఇన్ అవర్ ఏపీ అన్నమాట. మన ఏపీలోనే అంత పెద్ద వాటర్ ఫాల్స్ ఖచ్చితంగా ఎక్కడంటే ఎక్కడ లేదు. సో చాలా అంటే చాలా పెద్దది, మీరే చూస్తారు కదా. సో రూట్ మ్యాప్ గట్రా చూసుకొని తెలుసుకొని వెళ్తే బెటర్ అని నా ఫీలింగ్. అండ్ నాకు తెలిసినంతవరకు ముందు వీడియో మంచిగానే చూసి ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఈ వీడియో కూడా లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్తాం చూసారా, నిజంగా ఏపీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ మాట. ఇప్పుడు నాయర్గా ఫాల్స్ ఉంది కదా, అది ఎంత అంటే ఎంత పెద్దదో సేమ్ అలానే ఇప్పుడు మనం వెళ్ళి తరాబు వాటర్ ఫాల్స్ కూడా చాలా అంటే చాలా పెద్దది. వ్యూ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకవేళ మనం పాత వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే డియో మళ్ళీ వెళ్ళి చూడండి, చాలా అంటే చాలా కష్టపడి చేసిన వీడియో. అండ్ అది చూసిన తర్వాత ఇప్పుడైతే మనం తరాబు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సీజన్లో మనం టెంట్స్ గట్రా రన్ చేసాం కాబట్టి కొంచెం స్లో అయింది. బట్ సీజన్ ఆఫ్ తర్వాత వేరే వేరే ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడం, ఎలా వెళ్ళాలి ఏంటని ముందే చెప్తున్నారు కదా. సో సేమ్ బ్యాచ్ సేమ్ మా వాళ్ళతో మళ్ళీ స్టార్ట్ అయిపోయి రెడీ అయిపోయి మళ్ళీ ఇది ఒక సెకండ్ ట్రిప్ మాట. సో ఫస్ట్ ట్రిప్ అక్కడికి వెళ్ళాము, ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ కొంచెం ప్లాన్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఇంకో వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం. సో నిజంగా ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ అక్కడ చూపించాను కదా స్టార్టింగ్లోనే, మనం చెప్పినప్పుడు ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా టర్నింగ్ తీసుకోవాలని. అండ్ ఇక్కడ నుంచి మొత్తం స్ట్రైట్ వేనే ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, పాడేరు పెద్ద బయలు ఉంది కదా, ఒక అంటే కొంచెం డిస్టెన్స్ వచ్చిన తర్వాత మనకి 2 బోట్స్ అయితే కనిపిస్తాయి, పాడేరు పెద్ద బయలు అని. సో మనమైతే పెద్ద బయలు రూట్ వెళ్ళాలి. ఆల్రెడీ చూసారు కదా అక్కడ టర్నింగ్ ఉంటుందని చెప్పాను కదా పెద్ద బయలు పాడేరు దగ్గర. సో అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకొక టర్నింగ్ ఉంటుంది. ఆ టర్నింగ్ కూడా బాగా గమనించుకోండి, చూపిస్తాను చూడండి. సో అవతల పక్క లెఫ్ట్ సైడ్, యువతల పక్క రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట. మనం రైట్ సైడ్ నుంచి అయితే వెళ్ళాలి. సో రైట్ సైడ్ నుంచి తీసుకుని ఫ్రంట్ కొంచెం వెళ్ళగానే, సో లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ తీసుకుని మనం వెళ్తే మనకు బ్రిడ్జ్ తగులుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది పెద్ద బయలు మాట, పెద్ద బయలు బ్రిడ్జ్ ఇది. అండ్ అవతల పక్క స్కూల్స్ గట్టి కనిపిస్తున్నాయి కదా అవతలే. సో మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక టర్నింగ్ తీసుకోవాలి, ఆ టర్నింగ్ కూడా చూపిస్తాను. అండ్ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత కొంచెం అర్థం చేసుకోండి రూటు. అవతల పక్క ఒక వే ఉంటుంది, యువతల పక్క ఒక వే ఉంటుంది. ఆల్రెడీ స్కూల్ అని చెప్పాను కదా. సో ఈ స్కూల్ వే నుంచి అలా తీసుకొని మనం ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను చెప్పాను కదా అప్ అని చెప్పి, లెఫ్ట్ సైడ్ అది మనం ఇలా రైట్ సైడ్ అప్ తీసుకొని ఇలా పైకి ఎక్కాలన్నమాట. కొంచెం చెట్లు గట్రా ఎక్కువ ఉంటాయి, ఊడి చెట్లు సంథింగ్ అలా ఏవేవో ఎక్కువ చెట్లు ఉంటాయి. సో ఈ టర్నింగ్ తీసుకుంటూ అలా వెళ్ళిపోవాలి. ఇది అలా ముందుకు వచ్చేగానే ఫ్రెండ్స్ ముంచింగ్ పూట్ అని ఒక విలేజ్ వస్తుంది అనమాట, బాగా గుర్తు పెట్టుకోండి, ముంచింగ్ పూట్. ఇప్పుడు చూస్తున్నారు కదా మనం వచ్చినవి ఎలా ఉంటుంది. వచ్చిన తర్వాత శ్రీ మహాలక్ష్మి సింహస్వామి అనే ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఆ టెంపుల్ నుంచి కొంచెం డౌన్కి వెళ్ళాలి మనం, అంటే ఆ టెంపుల్ నుంచి టర్నింగ్ ఇలాగే ఉండవు. సో డౌన్ వెళ్తే మనం ఆ తరాబు వాటర్ ఫాల్స్కి అయితే ప్లేస్ అయితే వెళ్ళొచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ముంచింగ్పూడ్ నుంచి అలా ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఒక టర్నింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ మళ్ళీ రైట్ సైడ్ ఉంటుంది. సో రైట్ సైడ్ తీసుకొని అలా వచ్చండి, ఒక సంత అవుతున్నట్టు స్టిక్స్ గట్రా అరేంజ్ చేసి ఉంటారు. అండ్ మీరు ఇవి అవి తీసుకోకుండా స్టిక్స్ అరేంజ్ చేసి ఉంటారు రైట్ సైడ్. సో అది తీసుకొని ముందుకైతే వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫైనల్గా మనం మొత్తం దాటేసిన తర్వాత బూస్పూట్ అనే ఒక విలేజ్ ఉంటుంది. సో అది మొత్తం ఇలా ఉంటుంది మాట, చూస్తున్నారు కదా. సంత గట్ట జరుగుతుంటుంది, మేము వచ్చినప్పుడు సంత జరిగింది. సో మీరు వచ్చినప్పుడు సంత జరుగుతుందో లేదో ఒకరు ఉండకపోతే అవి ఎలా ఉందో ఏటో తెలుసుకొని మీరే కొంచెం ఇటోట వెళ్ళండి. అండ్ అక్కడ విలేజ్కి వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది, మొత్తం సంత గట్ట జరుగుతుంటుంది. అండ్ మీరు వచ్చినప్పుడు సంత జరగకపోయినా కొంచెం ఆలోచించుకోండి, ఈ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు నుంచి టర్నింగ్ గట్టు ఉంటుంది అన్నమాట. సో ఆ టర్నింగ్ తీసుకొని మనం లోనకైతే వెళ్ళాలి. సో కొంచెం డిస్టెన్స్ నడుచుకొచ్చిన తర్వాత చూస్తున్నారు కదా పిట్టల బుర్ర జలపాతం. అలా వచ్చిన తర్వాత ఒక చిన్న గేట్లు అడిగి కట్టారు. అండ్ అక్కడ నుంచి వేయిలా ఉంది, కొంచెం జాగ్రత్త, మరి మనం అనుకున్నంత ఈజీగా ఉండదు. సో ఫైనల్లీ వస్తాం దగ్గరికి. అండ్ అవతల పక్క నుంచి ఉంది కదా, అవతల నుంచి ఒక ప్లేస్ ఉంది, ఇవతల నుంచి ఒక ప్లేస్ ఉంది. మనం ఇటు నుంచి వెళ్తున్నాం, మీరు అటు నుంచి రండి.
మనమైతే కొంచెం పైకి వచ్చాం. సో ఇక్కడ కాకుండా అవతల వెళ్ళొచ్చు, అవతల వే నుంచి అటుకాస్ కూడా వెళ్దాం, కిందకి వెళ్దాం, మొత్తం చూపిస్తాం. ఫైనలీ ఏపీ బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్ తలాబు. సో ఫ్రెండ్స్, ఏది చూస్తున్నారు, మీరు కూడా వచ్చేయండి, జస్ట్ ఫ్రెండ్స్. ఫైనల్లీ చూసారు కదా, ఏపీలో ద బిగ్గెస్ట్ వాటర్ ఫాల్స్. ఫ్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు కొంచెం లైట్గా ఉంది. అండ్ వర్షాకాలం మా దగ్గర రండి, పిచ్చి పీక్స్లో ఉంటుంది అది మాత్రం. సో చూస్తున్నారు కదా, ఒకవేళ మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా సజెస్ట్ చేయండి. సో కీప్ సపోర్టింగ్ మీ యువర్ లక్కీ లాక్స్ అరకు. బాయ్ ఫ్రెండ్స్, కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.